క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 5. ప్రభువా, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. ప్రకటన 4:11. మత్తయి 2:11లో జ్ఞానులు ఆరాధించుటను చూచెదము. వారు శిశువు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి వారి విలువైన బంగారము, సామ్రాణి, బోళమును కానుకలుగా అర్పించిరి. వారు ఆయన యోగ్యతను గుర్తించుటచే చాలా దూర ప్రాంతం నుండి వచ్చిరి. వారు ఆరాధించుటకు వచ్చినవాడు దేవుడు, మానవుడయ్యను బంగారం. వారు ఆరాధించుటకు వచ్చినవాడు తమ నిమిత్తం శ్రమ పొందుటకు వచ్చెను సామ్రాణి. మరియు తాము ఆరాధించుటకు వచ్చినవాడు తమ్మును రక్షించనై ఉన్నాడు బోళము అని సాదృశ్య రూపంగా గుర్తించిన వారై వారు అటువంటి ప్రశస్తమైన కానుకలు తెచ్చిరి. లూకా 7:37-38 వచనములలో ఒక పట్టణంలోని పాపాత్మురాలైన స్త్రీ గురించి చదువుదాము. ప్రభు యొక్క సన్నిధి ఆమె పాపపు స్థితిని ఆమె గుర్తించినట్లుగా చేసెను. ఆమె తన పాపమును బట్టి విరిగిపోయినదై కన్నీరు కార్చుచు తన కన్నీటితో ఆయన పాదములను కడిగాను. ఆమె ప్రేమ విస్తారమైనది, ఆమె ఆరాధన నిజమైనది. ఆమె తన పాపములు క్షమించబడిన వలన అంతరంగ ప్రత్యక్షత కలిగినదై ఆయన పాదములపై అత్తరు పోయట ద్వారా ఆయనను ఆరాధించినది. యోహాను 12:1-3 వచనములలో మరియా ప్రభువును ఆరాధించుటను కనుగొందుము. ఆమె అంతకు మునిపే ప్రభువును ఎరిగినది. అయితే ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభువుతో నూతనమైన సజీవ సంబంధము మరియు పునరుత్థాన శక్తిని కలిగి ఉన్నది. మరియు ఆమె మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఆయన పాదములకు పూయుట ద్వారా ఆమె ఆయనను ఆరాధించినది. ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. ఆయన మనలో పనిచేయుచున్నటను మనం చూచినప్పుడు మనము కూడా నూతన విధానములో ఆయనను ఆరాధించుదుము. మత్తయి 26:2-6-7 వచనములలో మనం అదే విధమైన ఆరాధనను చూచుదుము. అయినను దాని అంతరార్థము వేరు. ఇక్కడ పస్కా పండుగకు కేవలం 2 దినములకు ముందే ఆయన సర్వలోక పాపముల నిమిత్తం మరణించబోచున్నాడని గుర్తించినది గనుక ఆయన తల మీద అత్తరు పోసెను. చివరిగా ప్రకటన 5:11-12 వచనములలో అత్యంత మహిమాయుక్తమైన దృశ్యము వివరించబట్టను చూచుదుము. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమపరచబడిన సంఘము. అనేక దూతలు అందరూ ఏకముగా ఇట్లు ఆరాధించుచుండిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు. మనము ప్రభువును ఆరాధించిన పిమ్మట నా ప్రభు తిరిగి వచ్చును. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆరంభించిన కార్యము సంపూర్ణమగును అని చెప్పచ్చు ప్రభు బలలో పాలు పొందుదుము. మేము ఆ దినము కొరకు ఎదురు చూచున్నామని విశ్వాసముతో ప్రకటించుచున్నాము. అది మనము ఆయన వలె ఉండి ఆయనతో ఏలు అద్భుత దినముగా ఉందునని నమ్ముచున్నాము. విడువబడిన ఆయన శరీరము, చిందించిన రక్తములో మనము ఆయన వలె అగుటకు ప్రతి ఒక్క సదుపాయము చేయబడెను. నాలో నాకు బలహీనత, పతనములు, హద్దుబాటులు మరియు దోషములు తప్ప ఏమీ కనబడవు. కానీ ఆయనలో పరిపూర్ణత చూచున్నాను. ఎఫెసీ 3:18లో మనము కలిసి ఉన్నటలోని ప్రాముఖ్యతను గమనించుదుము. ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశమును మనము ఎంత మాత్రమును గ్రహించలేము. మనకు పరిశుద్ధులందరి సహాయం అవసరము. ఇక్కడ గొప్ప మర్మం కలదు. మనము ఒక కుటుంబంగా కలిసి వచ్చినప్పుడు గొప్ప మరియు నిండు పరిమాణములో ప్రేమ కనుగొందము. ఈ కుటుంబంలో యూదుడని, అన్యుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. అందరూ ఏకముగా ఉన్నారు. వివిధ కుటుంబములు, దేశములు, జాతుల నుండి వచ్చిన వారందరూ అదే ప్రభువులో పాలు పొందుదురు.